వెల్కమ్ టు మెగా9 టీవీ. రాజకీయం అనగానే నాయకులు ప్రజల కోసం పనిచేయాలి, ప్రజల పట్ల ఎంతో గౌరవంగా హుందాగా వ్యవహరించాలి. కానీ కొందరు నాయకులు అధికారంలోకి రాగానే తమను తాము రాజులుగా దేవుళ్ళుగా ఫీల్ అవుతుంటారు. తమ అభిమానులను కార్యకర్తలను చాలా చులకనగా చూస్తుంటారు. సరిగ్గా ఇలాంటి ఒక ఘటనే ఇప్పుడు సోషల్ మీడియాను కుదిపేస్తోంది. కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి కాంగ్రెస్ సీనియర్ నేత డికే శివకుమార్ కు సంబంధించిన ఒక వీడియో ఇప్పుడు నెట్టింట తీవ్ర వివాదాస్పదంగా మారింది. తనను కలవడానికి వచ్చిన ప్రజలపైకి తాను కొరికిన ఎంగిలి యాపిల్ పళ్లను ఆయన విసిరేయడం దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలకు దారితీసింది. వైరల్ అవుతున్న వీడియోలో అసలు ఏముంది, డికే శివకుమార్ ఎందుకు అలా చేశారు, ఈ ఘటనపై నెటిజన్లు ఏ స్థాయిలో ఫైర్ అవుతున్నారో లెట్స్ వాచ్. ఈ వైరల్ వీడియో కర్ణాటకలోని డికే శివకుమార్ సొంత నియోజకవర్గమైన కనకపుర పరిధిలోని హరహల్లి ప్రాంతంలో రికార్డైంది. ఆయన ఇటీవల ఆ ప్రాంతంలో పర్యటించినప్పుడు స్థానిక ప్రజలు, మద్దతుదారులు, కాంగ్రెస్ కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ క్రమంలో ఆయన మీద ఉన్న వీరాభిమానంతో పెద్ద సంఖ్యలో తాజా యాపిల్ పండ్లు, పూలతో తయారు చేసిన ఒక భారీ గజమాలను ఆయనకు బహూకరించారు. క్రేన్ సహాయంతో ఆ భారీ యాపిల్ దండను డీకే మెడలో వేశారు. ఇక్కడి దాకా అంతా బాగానే ఉంది. ఇది నాయకులకు ఇచ్చే సాధారణ గౌరవమే. ఆ తర్వాత డికే శివకుమార్ చేసిన ఒక పని అక్కడున్న వారినే కాదు, వీడియో చూసిన ప్రతి ఒక్కరిని షాక్కి గురి చేసింది. ఆ భారీ దండల నుంచి ఒక యాపిల్ పండును చేత్తో తీసి దాన్ని తన నోటితో సగం కొరికారు. అలా కొరికిన ఎంగిలి పండును అక్కడ చేరిన కార్యకర్తల వైపునకు చాలా నిర్లక్ష్యంగా గాల్లోకి విసిరేశారు. డికే శివకుమార్ అలా ఎంగిలి పండును విసరగానే కింద ఉన్న కార్యకర్తలు, అభిమానులు దాన్ని ఏదో దేవుడి ప్రసాదంలా భావించి గాల్లోకి లేచిన ఆ పండును పట్టుకోవడానికి ఒకరి మీద ఒకరు పడి ఎగబడ్డారు. ఈ తతంగం అంతా వీడియోలో రికార్డ్ అయ్యి ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు, సామాన్య ప్రజలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. సోషల్ మీడియాలో డికే శివకుమార్ తీరును ఏకిపారేస్తున్నారు. డికే శివకుమార్ తనను తాను ఒక దేవుడిగా ఊహించుకుంటున్నారా? దేవుడి ప్రసాదంలాగా ఎంగిలి చేసిన పండును జనంపైకి విసరడం ఏంటి? ఇదేం సంస్కారం? ఇది అతని అహంకారం అని మండిపడుతున్నారు. ఇది ముమ్మాటికి నాయకత్వం అనిపించుకోదని, ప్రజలను కేవలం తన పెంపుడు జంతువులా చూసే పాతకాలపు రాచరిక పోకడికి ఇది నిదర్శనమని తీవ్రంగా విమర్శిస్తున్నారు. రాజకీయ నాయకులకు క్రేజ్ ఉండొచ్చు, వీరాభిమానులు ఉండొచ్చు, కానీ సగం కొరికిన యాపిల్ను జనం వైపు విసిరితే వారు దానికోసం ఎగబడడం చూస్తుంటే చాలా అసహ్యంగా, జుగుప్సాకరంగా ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కరోనా లాంటి భయంకరమైన అంటువ్యాధులు చూసిన తర్వాత కూడా ఇలా ఒకరి నోటి బ్యాక్టీరియాను, ఎంగిలిని మరొకరికి అంటిస్తున్న ఇలాంటి ప్రజాకర్షక నాయకులకు ప్రజలు ఎందుకు ఓట్లు వేస్తున్నారో అర్థం కావడం లేదని నెటిజన్లు విమర్శిస్తున్నారు. ఇది ప్రజల అభిమానాన్ని, ఆత్మాభిమానాన్ని అవమానించడమే అంటూ ఘాటుగా స్పందిస్తున్నారు. మరికొందరైతే తాను కొరికిన పండును ప్రజల మీదకు విసిరేయడం ద్వారా డికే శివకుమార్ తన అధికార దర్పాన్ని, అహంకారాన్ని ప్రదర్శించుకుంటున్నారని ప్రతిపక్షాలు కూడా తీవ్రంగా విమర్శిస్తున్నాయి. ప్రజాస్వామ్యంలో నాయకుడు అనేవాడు ప్రజల స్థాయికి దిగివచ్చి వారి కష్టాలు తెలుసుకోవాలి, వారికి సేవకుడిగా ఉండాలి. కానీ తానొక చక్రవర్తిలా, తిరుగులేని శక్తిలా ఫీల్ అయ్యి ఇలా ఎంగిలి పండ్లు విసరడం ఖచ్చితంగా విమర్శలకు తావిచ్చే విషయమే. ఇక్కడ నాయకుడి అహంకారం ఎంత ఉందో, గుడ్డి అభిమానంతో ఆ ఎంగిలి పండు కోసం ఎగబడ్డ ఆ కార్యకర్తల బానిసత్వం కూడా అంతే ఆశ్చర్యంగా, బాధాకరంగా ఉంది.